బాగా మార్కులు ర్యాంకులు వచ్చినోడేమో ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటే సెటిల్ అయిపోతాడు. అవన్నీ చేయలేనోడేమో ఫెయిల్ అవుతా డింకీలు కొడతా మొత్తానికి ఏదో చేసినాడు. ఈ ఉద్యోగాలు లాంటివి మన వల్ల కాదని చెప్పేసి దందాలు చేసుకుంటా ఆడికన్నా ఎక్కువ సంపాదిస్తాం. ఎటు కాకుండా మధ్యలో ఉన్నవాడు ఉంటాడు చూసారా, ఆడి బతుకు మామూలు బతుకు కాదు. పేరుకేమో డిగ్రీ ఉంటది, బీటెక్ ఎంటెక్ ఎంబీఏ డిగ్రీలు ఉంటాయి. వాళ్ళలాగా చదవలేడు, వీళ్ళలాగా మోసాలు చేయలేడు, దందాలు చేయలేడు. వాళ్ళందరి గురించి ఒక తడిబారిన కన్నులతో చెమ్మగిల్లిన హృదయంతో డైరెక్టర్ గారు ఓ పాట నా చేత రాయించారు. వాళ్ళందరికీ ఒక యాంతం లాగా మిగిలిపోవాలని చెప్పి అటు చదువుని చదవలేక ఇటు ఎదవ పనులు చేయలేక మధ్యలో ఏడుస్తున్న వాళ్ళ గురించి ఏం బతుకురా నాది అని చెప్పి వాళ్ళ గురించి రాశాం. ఇది నేను వాళ్ళు డిసైడ్ అయ్యా, నేను ఏదో రోజు పొరపాటుని ఆటోబయోగ్రఫీ రాస్తే దాని పేరు ఏం బతుకురా నాది. దాని కింద కామెంట్ కూడా చిన్న అక్షరం తేడాతో ఏం బతుకురా నీది. మీరు సిచ్యువేషన్ చెప్పినప్పుడే అనుకున్నాం, మేము అందరం ఫీల్ అయ్యే చేసాం సాంగ్. నేను మాట ఏముంది కానీ సిచ్యువేషన్ ఏంటని అడిగాను. అంటే చాలా వరస్ట్ సిచ్యువేషన్ సార్. మీరు సిచ్యువేషన్ ఏం చెప్పారో చెప్పండి. చెప్తే చాలా వరస్ట్ అండి సిచ్యువేషన్. ఇంట్లో ఏమో పోరు, గర్ల్ ఫ్రెండ్ బయటకు వెళ్తే స్టోరీ గురించి, నా స్టోరీ గురించి అడగట్లా, సినిమా గురించి చెప్పు. సేమ్ అదే చెప్తాను. హీరో క్యారెక్టర్ వచ్చిన సిచ్యువేషన్ హీరోకి వచ్చిన సిచ్యువేషన్ అని అడిగాను నేను. ఆయన అదే కన్ఫ్యూజ్ అయ్యారు. క్యారెక్టర్ ఇదే అంటే ఆయన ఏమన్నారు తెలుసా, సినిమాలో కొంచెం మంచి క్యారెక్టర్ అవచ్చు కదా, నవ్వుతూ ఉండేది, ఎందుకు తట్టుకోలేరు, ఆనందం కూడా తట్టుకోలేరు. అసూయ విపరీతమైన అసూయ, జుగుప్స, అసూయ ఎన్ని కలిపి ఏం లేదు బ్రో. అయితే నేను అన్నాను మరి కానీ ఒకటే, ఐల్ బి వెరీ హానెస్ట్ విత్ యూ. అంటే ట్యూను శేఖర్ చంద్ర ఆబ్వియస్లీ ఫోర్త్ దాకా కూడా పెట్టడం మానేస్తాను నేను, ఎందుకంటే చేస్తూనే ఉంటాం కాబట్టి. కానీ ఇప్పుడు లిరిక్స్ మొత్తం వింటే సాంగ్లోని యువర్ వెరీ సక్సెస్ఫుల్ లిరిసిస్ట్. Honestly, you are a very successful lyricist. You are very big, but if you are not grounded, you won't be able to write. ఆ ఎక్స్ప్రెషన్ రాదు. ఆ ఎక్స్ప్రెషన్ రావాలంటే తెలియాలి కదా. అది గ్రేట్నెస్ అండి. శ్రీరామ్ గారిది ఎంత పోయిటిక్ వెళ్తారంటే కొన్ని సాంగ్స్కి విపరీతం పోయిటిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ అవి వెరీ పోయిటిక్ అండ్ వెరీ హై క్లాస్ ఇది ఉంటుంది ఆయన లిరిక్స్. అట్ ద సేమ్ టైం ఫోక్ ఇంకా చెప్పవసరం, ఫోక్ చాలా రాశారు, మెసేజ్ ఓరియంటెడ్ రాశారు. ఈ సాంగ్కి వచ్చేటప్పుడు మనకి రెండు కావాలి. మెయిన్ ఏంటంటే సిచ్యువేషన్, అట్ ద సేమ్ టైం సాడ్లో ఫన్. సాడ్లో మనం సాడ్ సాంగ్ చేయట్లా, ఇట్స్ అ డిప్రెస్డ్ సాంగ్. డిప్రెస్డ్ ఎంజాయ్ చేయాలి అంటే రెండు ఎక్స్ప్రెషన్ ఉంటాయి కదా. ఫ్రెండ్ బాగా చేస్తుందా అన్నో ఎక్స్ప్రెషన్, బా తీరమ్మ తోలు తీరిపోతున్నా, ఈ ఎక్స్ప్రెషన్ కావాలి. నైస్. వెనకాల జరిగేది ఒకటి, హౌ యూ ఎక్స్ప్రెస్ ఇట్. సాడ్ గా వెళ్ళిపోవచ్చు మామూలుగా. సో దాన్ని అంటే అది అలా ఉంటుంది. ఈయన అగ్నిపర్వతాలు ఎన్నిసార్లు బద్దలైనాయండి సినిమాలో? ఆయన అగ్నిపర్వతాలు అసలు ఏం బదులు, అందుకే భయం అంటున్నారు. ఇంకా బద్దలైతే అది అప్పుడు అక్కడెక్కడో అది చెర్నోబిల్ ఉంది కదా, అంతకంటే గట్టిగా బదలవుతుంది. అంటే బద్దలైతే ఏమైనా అవుతుందేమో అని ఒక అంచనాతో ఉన్నారని జాగ్రత్త ఉంచేయాలి మనిషిని. మన వరకు మనం కాపాడుకుందాం. అంతే మనం కాపాడుకోవడానికి, మంచి వాళ్ళని కాపాడడానికి శేఖర్ భాష, మంచి పాటలను కాపాడడానికి శేఖర్ చంద్ర అన్నారు. మీకు లోపల చాలా బాగుంది. అయితే అలాంటి వాయిస్ ఎక్కడి నుంచో ధనుష్ని అడుగుతాడా, ఎవరిని అడుగుతారా అనుకున్నాను కానీ నిజంగా మంచి వాయిస్ తీసుకొచ్చారు. అనేసి బిఫోర్ పాడాడు దినేష్ రుద్ర బ్యాండ్ ఉంది. అప్పుడు లాస్ట్ టైం చెప్పావు కదా, బేసిక్గా ఏంటంటే ఇప్పుడు సింగర్స్ గురించి డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ లేకపోతే హీరో కానీ తెలిసిన నోన్ సింగర్స్ వీళ్ళు వాళ్ళు ఎవరు బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా పడితే బాగుంటుంది అనే ఉద్దేశం ఉంటుంది మామూలు. కానీ శేఖర్ అలా కాదు, పాట ఏంటి, ఆ పాటకి ఎవరి వాయిస్ అయితే బాగుంటుంది, ఎవరి సౌండ్ అయితే బాగుంటుంది అని వెతికి మరీ పట్టుకొస్తుంది. శేఖర్ ఫిక్స్ అయ్యాడంటే నాకు నచ్చింది. శేఖర్ ఫిక్స్ అయ్యాడంటే ఖచ్చితంగా నాకు తన జడ్జిమెంట్ మీద 100% నమ్మకం. ఈ పాటలో మీరు మొత్తం అన్ని సాధించారుగా మీ చేత.
ఏముంది డిఫరెంట్ డాన్స్, డిఫరెంట్ ఏం బతుకురా నాది. వాళ్ళు ఏం చెప్తే అదే సాగదీయాలి. షూటింగ్కి కాలర్ కొట్టుకుని వచ్చారు. కాలు ఇరిగిందా? ఎందుకు షూటింగ్ షూటింగ్ డాన్స్ రివర్స్ కాదు కాదు వేరే దగ్గర. ఓ ఇట్లా మనిషిని కూడా నాకు ఫీవర్ వచ్చి ఇది వచ్చి తగ్గే చాలా దారుణంగా ఉండే అప్పుడు సిట్యుయేషన్. అదే ఆ బతుకు కరెక్ట్ గా కనపడుతుంది. అదే పరిస్థితి. ఎందుకంటే కాలు బాగుంటుంటే ఇంకా ఎక్కువ డాన్స్ వచ్చేదేమో. దీనికి దీనికి ఎక్కువ dance దీని వల్ల నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి సాంగ్ ముందు కాలు ఎరగొట్టుకోలేదు. సాంగ్స్ ముందు ఏ సాంగ్ అసలు ముందు కాలు ఎరగొట్టేసుకుంటే డాన్స్ ఎక్కువ ఇవ్వరు. మనకు రాదు. ఫేస్ ఎక్స్ప్రెషన్స్. జూనియర్ ఎన్టీఆర్ అల్లు అర్జున్ డాన్స్ వేసి కానీ జాను సాంగ్ లో సూపర్ ఉంది డాన్స్, చాలా బాగుంది డాన్స్. ఈసారి కాళ్ళు ఎరగొట్టుకుంటేనే ఇంత బాగా వచ్చింది కాబట్టి ఈసారి ఇంకా మంచి పాట వద్దు సార్, పాడరా? సార్, 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 నడుము సార్, సార్. ఎరగొట్టుకున్నారు. నేను వద్దు సార్, అమ్మాయి. వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్. చాలా ఎరగొట్టుకున్నారు జీవితంలో. అయిపోయి అన్ని అయిపోయి అన్ని ఇరిగిపోయి కానీ ఆయన కొరియోగ్రాఫర్ మూలకు కూర్చొని కృష్ణారామ అనుకుంటూ కృష్ణ ఏదో కృష్ణ అనంత శ్రీరామ అనుకుంటూ కృష్ణ శేఖర్ చంద్ర అనుకుంటూ ఏం బతుకురా నాది. కొరియోగ్రాఫర్ గారి గురించి ఒకసారి మీరు. కొరియోగ్రాఫర్ గారి గురించి నేను చెప్పడానికి ఏమీ లేదు. కొరియోగ్రాఫర్ గారి గురించి చెప్పాల్సింది అంతా కూడా మా డైరెక్టర్. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీ గారు, ఆయన మన నా సామ్రంగా డైరెక్షన్ చేశారు కదా. ఆయన ఇప్పుడు దానయ్య గారి సినిమా ఏదో చేస్తున్నారు, వాళ్ళ అబ్బాయి సినిమా లాంచింగ్ డైరెక్షన్ కూడా చేస్తున్నారు. సో అతను కొంచెం బిజీ ఉండి మొహమాట అంటే ఒకటి ఈయనకి మన రాజధానికి చాలా క్లోజ్, అలాగే మన గోవింద్ గారు ప్రొడ్యూసర్ గోవింద్ గారు కూడా చాలా క్లోజ్. ఆయన నో అని చెప్పలేకపోయాడు, బయట ఏవి చేయట్లేదు, ఆయన నో అని చెప్పలేకపోయాడు. సో మొత్తం ఆయన చాలా వరకు మొత్తం కాన్సెప్ట్ కానీ ఇలా కాస్ట్యూమ్స్ కానీ అవి కానీ చాలా వరకు అతను సూపర్వైజ్ చేశాడు అనమాట. దాని తర్వాత అతని అసిస్టెంట్ శ్రవణ్, అతను ఈ సాంగ్తో ఇంట్రొడ్యూస్ అవుతున్నాడు. మీరు ఏం చెప్పారండి కాలు ఇరిగిందని కాకుండా ఈ కొరియోగ్రఫీ ఇంత బాగా రావడానికి? దీనికా యాక్చువల్లీ ఇందులో క్రెడిట్ అయితే ఎక్కువ కొరియోగ్రాఫర్కి ఇవ్వాలండి. మనం చెప్పింది కన్నా అంటే క్లూలెస్గా ఉన్నాయి. ఇలాంటి సాంగ్ చాలా తక్కువ మన సినిమాల్లో. అయితే మంచి ఏమవుతుందంటే మాంటేజ్ సాంగ్లు వెళ్తుంటాయి కదా, అయితే మాంటేజ్లో ఉంటాయి సార్, లేదంటే డ్యాన్స్ ఉండేది ఉంటుంది. ఈ జోన్లో ఉండే సాంగ్స్ చాలా తక్కువ. చెప్పాలంటే నాకు అర్థం కాలేదు ఎలా చేద్దాం ఏంటి. కొన్ని మాంటేజ్లు ఉన్నాయి అందులో, ఇతను క్యాబ్ డ్రైవర్, కొన్ని మాంటేజ్లు ఉన్నాయి. ఆయన ఇప్పుడు చెప్తున్నారు కదా, నాకు అర్థం కాలేదు అనేసి మనం మాట్లాడాల్సిన విషయం. ఎలా షూట్ చేయాలి, ఇది మాంటేజా డాన్స్ అని. మనకు సిచ్యువేషన్ కూడా అలా అని చెప్పారు. సిచ్యువేషన్ చెప్పారు, ఎలా కావాలనేది లాక్ వదిలేశారు. మనం తిప్పలు పడతా ఉన్నాము. నిజంగా రాజ్భయ్య, అన్లెస్ శ్రీరామ్ గారు ఏం బతుకురా నాది అని కాయిన్ వేసే వరకు అది రెగేనా, ఓకే స్లో, ఇట్లా అట్లా వెరీ సాడా, లేకపోతే కొంచెం వేరేగానా అని దాంట్లో ఉండి రకరకాలు చేస్తూ తలలు బలు ఒకటి వేశారు. ఏం బతుకురా నాది స్టార్ట్ అయిపోయింది పాట. ఇంకా ఏం బతుకురా నాది అని వన్ డే ఐ ఫినిష్ ద సాంగ్ విత్ చరణం, బ్యాకింగ్ అండ్ ఎవ్రీథింగ్. 2-3 days ఇట్ టుక్. దాని తర్వాత ఇంకా బెటర్మెంట్ చేయడం అదంతా ఇట్ టుక్ టైం. బట్ ఆ హుక్ ఏదైతే 2 రోజుల ముందే వచ్చేదేమో, ఆ రోజు నా క్లారిటీ వచ్చింది. డైరెక్టర్ గారు ఎలా షూట్ చేయాలి ఏంటి ఆయన క్లారిటీ తీసుకున్నారు. నేను చాలా సాంగ్స్ ఇచ్చా రెఫరెన్స్. ఒకదాని కూడా వెళ్దామని ఎందుకు మళ్ళీ నా ఫోన్ పట్టుకెళ్ళిపోతే కష్టం కదా. ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వట్లేదు, అప్పులు చేసుకుని ఫోన్లు కొనుక్కుంటున్నాం, పట్టుకెళ్ళిపోతున్నారు. మాది అదే పరిస్థితిలో ఈ సాంగ్ పెట్టాము. ఆయన అడ్వాన్స్ అది మరి సార్ ఫోన్లు అయితే పట్టుకెళ్ళగలరు సార్, ఎవరైనా పాస్వర్డ్లు పట్టుకెళ్ళగలరా? అంతే కదా, ధైర్యంగా ఉన్నాం. తొడగొట్టే చెబుతున్నా అనమాట. కాకపోతే ఇది ఎందుకు మనం ఇంత సెటైర్ వేసుకోగలుగుతున్నాం అంటే, ఇక్కడున్న నలుగురు, ఈ కెమెరా వెనకున్న వాళ్ళ నలుగురు, ఎవరైనా సరే వాళ్ళ జీవితాల్లో ఏదో సమయంలో ఏం బతుకురా నాది అనేది అనుకునే ఉంటారు. అందుకే ఈ పాట చూడడానికి అసలు దీంట్లో కవిత్వం ఉండదు, ఏం ఉండదు, కానీ అర్థం చాలా ఉంటుంది, రిలేటబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. చాలా ఉంటుంది. అంటే లైక్ మనం చరణాల్లో ఫ్రెండ్స్ ఒక్కొక్కళ్ళు ఇలా జరిగిపోతున్నారు, ఒక్కొక్కళ్ళు అలా అయిపోతున్నారు, మనమే ఇలా ఉన్నాం అనేది ఉంటుంది చూసారా. అది మీరు ప్రతి వ్యక్తి జీవితంలో చూస్తూ ఉంటారు. మీరు ఏ స్థాయిలో ఉన్నా, నా బెస్ట్ ఫ్రెండ్ వైజాగ్లోనే ఫోన్ చేశాడు, సాంగ్ విని
బా పాటన్నారా ఎలా ఉందో. ఆడికి ఏంటంటే వాళ్ళకి మొత్తం బ్యాచ్ అంతా కూడా వాళ్ళకి ఏంటంటే మోడస్టీలు తొక్కలు తోళ్ళు ఏమి ఉండవు, ఫిల్టర్స్ ఏ ఉండవు. బాబా డాష్ పగిలిపోయింది బాబా పాట. థ్యాంక్స్ రా బాబా. అలా కనెక్ట్ అయితే సూపర్. అదే మెయిన్. ఈ మధ్య అది పెద్ద ఆ డాష్ పెద్ద డాష్ మాకు చాలా డాషలు పడ్డాయి సార్. ఇప్పుడు మేము డాషల గురించి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత అందమైన మనిషి ఎదురుగా కూర్చుంటే వాళ్ళ ముందు బూతులు మారడానికి కూడా మనసు రాదు. థ్యాంక్ యూ. న్యూస్ ఛానల్ పెట్టండి బ్రో, న్యూస్ ఛానల్ పెట్టండి మీరు. పెట్టేద్దాం పెట్టేద్దాం అండి, పెట్టద్దు, ఇద్దరు కలిసి పెట్టేద్దాం. పక్క 4 రోజులకి సరిపోయి తప్పిస్తారండి. సినిమాల్లో ఫేడ్ అవుట్ అయిపోయి ఖాళీగా కొంతమంది కూర్చుంటారు. వాళ్ళు ఏంటంటే అయోధ్యలో రామ మందిరం, ఈ ఫేడ్ అవుట్ అయిపోయిన సినిమా కళాకారులే విశ్లేషకులు. అమలాపురంలో ఎండిపోయిన చేప, ఈ సినిమాల్లో ఫేడ్ అవుట్ అయిపోయిన వారే విశ్లేషకులు. ఆఖరికి ఒక బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ అయింది, దాన్ని తిట్టడానికి కూడా ఈ సినిమాల్లో ఫేడ్ అవుట్ అయిపోయిన మహానుభావులు విశ్లేషకులు. అలాగే రాజ్ తరుణ్ వ్యక్తిగత సమస్యలు, ఇంకో మొత్తానికి సమస్య ఏదైనా అయి ఉండొచ్చు, విషయం ఏదైనా అయి ఉండొచ్చు, మా విశ్లేషకులు మాత్రం ఈ సినిమాలో ఫేడ్ అవుట్ అయిపోయిన రాజ్ తరుణ్ వ్యక్తిగత మిగతా ఏది నాకు అర్థం కాలేదు. చివరాఖరికి నేను చెప్పొచ్చేది ఏంటంటే వాళ్ళ గొప్పతనం ఏంటంటే అన్ని జరిగినా కూడా ఏం బతుకురా నాది అని అనుకోకుండా విశ్లేషణకు వచ్చేస్తారు. అది 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 గొప్ప, అది వాళ్ళ గొప్పతనం. యాక్చువల్లీ ఇది నిజంగా కొంచెం ఆలోచిస్తే చాలా డెప్త్ ఉంది అందులో, నిజంగా చాలా డెప్త్ ఉంది అందులో. సినిమా పేరు పాంచ్ మినార్ కదా, కుతుబ్ మినార్ తెలుసు, చార్మినార్ తెలుసు, పాంచ్ మినార్ ఎందుకు వచ్చి ఏక్ మినార్ కూడా ఉన్నట్టుంది. ఏక్ మినార్ కూడా ఉందండి. ఒక స్తంభం ఉంటుందని ఏక్ మినార్ అంటారు. సార్ ఏదో స్తంభం ఎక్కడన్నా సరే దాని అర్థమైంది. టూ మెనీ జోక్స్. అయితే సినిమాలో ఒక వర్డ్ కావాల్సి వచ్చింది సార్, ఒక కీ వర్డ్. అది దాన్ని ఇప్పుడు నేను చెప్తే అది స్పాయిలర్ అయిపోద్ది. కరెక్ట్ కరెక్ట్. ఒక కీ వర్డ్ కావాల్సి వచ్చింది, అది స్పాయిలర్ అయిపోద్ది. అది ఇప్పుడు దాని గురించి చెప్తే చెప్పకూడదు. సో అది చెప్పకూడదు. సినిమా చూస్తే కనుక ఓహో దీని మీనింగ్ ఇదా అనేలాగా ఒక క్లారిటీ వస్తుంది సార్. ఇప్పుడు చెప్పేసామంటే మొత్తం టోటల్ స్పాయిలర్ అయిపోతుంది. అది ఖచ్చితంగా థ్రిల్ చేస్తుంది. ఆ వర్డ్ గురించి మీకు రివీల్ అయినాక థ్రిల్ అనిపిస్తుంది అది. సో అది థియేటర్లోనే చూడాలి. ఇప్పుడు చెప్పి సినిమా కథ అంతటికి ఆ పాంచ్ మినార్ అనేది చాలా ఇంపార్టెంట్. కథ దాని మీద నడవదు, కానీ అది చాలా ముఖ్యం. ప్రొడక్షన్ టీం నుండి ఒక చిన్న ఐడియా అనుకున్నారు. ఏంటంటే ఈ సినిమాలో హీరో క్యాబ్ డ్రైవర్ అనమాట. సో ఇప్పుడు చాలామంది ఎఫ్ఎంలోనే అక్కడ ఇక్కడ పాట వినుకుంటూ చాలా రిలేట్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు మన సాంగ్స్ అన్ని రీల్స్ చేస్తూ మన కనెక్ట్ మూవీస్ అనే ఇన్స్టా హ్యాండిల్ ఉంటే దాన్ని ట్యాగ్ చేసి వాళ్ళు ఏమైనా రీల్స్ పంపిస్తే అందులో బెస్ట్ దానికి హీరో నడిపిన క్యాబ్ గిఫ్ట్గా ఇద్దామని మనం అనుకుంటున్నాం. అంటే క్యాబ్ ఎత్తారా, డీజిల్ కూడా ఇస్తారా? డీజిల్ అది చూసుకుంటారు. ఇప్పుడు మందు కూడా ఏం బతిగానే ఉంది. ఆ క్యాబ్ నిజంగా చెప్తున్నాను, నిజంగా చెప్తున్నా, మనం కూడా రీల్ చేసి నొక్కేద్దాం. చాలా మంచి కార్ అది, చాలా మంచి కార్ అది. మామూలుగా మనకి షూటింగ్లో ఏమో తెలుసా, చాలాసార్లు మనకి బైక్లో లేకపోతే ఇది కార్ ఏ వస్తుంది కదా, బ్రేకులు యాక్సిలరేటర్లు ఏవి పనిచేయని బళ్ళు వస్తూ ఉంటాయి. ఆ కట్ట చెప్పేలో బతికుంటామా పోతామా అని వేస్తూ ఉంటుంది చాలాసార్లు షూట్లో. ఇది మాత్రం బుజ్జిగుంట చక్కగా కొత్తది పట్టుకొచ్చి దానికి పెయింట్ వేయించి చక్కగా అలంకరించి తీసుకొని నేను కట్ట చెప్తే కార్లో కూర్చోండి, అవి ఏ చేసుకుని కార్లో కూర్చోండి. ఎవడ పోతాడు ఇక్కడ. క్యాబ్ ఉన్నప్పుడు షూటింగ్ చాలా ప్రశాంతంగా ఉండేది. ఎందుకంటే నార్మల్గా అయితే కట్ అనగానే వెళ్ళిపోయి క్యారవాన్ లో కూర్చుంటుంది, ఏసీ ఉంటుంది లోపల, రావడానికి ఇబ్బంది. అదే క్యాబ్ డ్రైవర్ బయట దిగరు. మిగతా అప్పుడేమో క్యారోవాన్, ఇప్పుడు కారే వ్యాన్. చాలా స్పీడ్గా అవుతుండేది అప్పుడు షూట్. అర్థమైందండి. కనిపించే 4 స్తంభాలు సిగరెట్ ప్యాకెట్ మీరు చార్మినార్ అయితే, కనిపించిన 5వ స్తంభం వేరే మా సినిమా పాంచ్ మినార్. అంతే కదా మొత్తం హాల్లోని. ఇంక మీరు చెప్పుకోవాలి, దయచేసి మీరేమన్నా చెప్పుకో, కరెంట్ డౌన్లోడ్ చేయకుండా థియేటర్కి వెళ్తాం.